ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. మొదటి రోజు సృష్టి. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. రెండవ రోజు. దేవుడు జలముల మధ్య విశాలము చేసి ఆరిన నేల కనబడినట్లు చేశాను. మూడవ రోజు. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద ఫలవృక్షములను భూమి మొలిపించినట్లు చేశాను. నాలుగవ రోజు. దేవుడు సూర్యచంద్ర నక్షత్రములను చేశాను. ఐదవ రోజు. దేవుడు జలములలో మత్స్యములను మహామత్స్యములను జీవం కలిగి చలించు వాటిని రెక్కలు గల ప్రతి పక్షిని సృజించాను. ఆరవ రోజు. దేవుడు అడవి జంతువులను పశువులను నేలను ప్రతి పురుగును చేశాను.